మాకు ఈ 2 రాష్ట్రాలు చేయబట్టి చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఎందుకంటే ఈ చికెను అమ్మాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. బ్లడ్ ఫ్లూ అని ఏదో వైరస్ అని అదని ఇదని కోళ్ళు చనిపోతున్నాయని ఏదో నార్మల్గా ఏదో చిన్న మెసేజ్ వస్తే దాన్ని వైరల్ చేస్తున్నారు. అదేం లేదు సార్. చికెన్ తినొచ్చు, చికెన్ తినాలి. గత బిఫోరు మన 2-3 వారాల కింద మనం వచ్చేసి 240, 250 రూపాయలు, 260 రూపాయలు నార్మల్గా మనం అమ్మినాం. ఇప్పుడు రేటు తక్కువైనా కూడా ఒక 2-3 రోజులు చాలా ఇబ్బంది పడ్డాం మేము. నాన్ స్టాప్గానైతే ఇప్పుడు ఈరోజు బిఫోర్ మేము అమ్మింది 1.5 వరకు, అంతకుముందు కూడా ఇంత అమ్మలేకపోయినాం. కానీ ఈరోజు ఎక్కువ అమ్మినాం. చాలామంది తినొచ్చు. బిఫోర్ మనకు నార్మల్గా నిత్యావసరం చిన్నపిల్లల కండలి పెద్దల వరకు ఇష్టపడేది చికెనే. ప్రతిదానికి మటన్ కొనాలంటే చాలా ఇబ్బంది పడతారు. మటన్ కూడా చిన్నపిల్లలు తినట్లేదు. ఎందుకంటే మనకు చికెన్ చాలా ఇంపార్టెంటు. చికెన్ తినొచ్చు. వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది తినకండి, చాలా మంచిది. ఎందుకంటే మీరు ఇబ్బంది పడకుండా తినాలి ఖచ్చితంగా. అలాంటి లేబర్ వాళ్ళు చికెన్ తినాలంటే ఇష్టపడతారు. కాకపోతే మటన్ తినాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము మటన్ తీసుకోవాలంటే మేము పని చేస్తే రోజుకు 500 రూపాయల కూలి మాది. మేము మటన్ షాప్లో పోయి పావు కిలో తీసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది సార్. మీరు ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి. వెహికల్స్ అనేది ఆపకుండి, దయచేసి చెప్తున్నా సార్, మీరు వెహికల్స్ అనేది ఆపకుండి ఖచ్చితంగా మాకు స్టాక్ అనేది రావాలి. ప్రజలు మాత్రం ఖచ్చితంగా తినాల్సిందే. ఎందుకంటే మేము లేబర్సు చాలా ఇబ్బంది పడుతున్నాం. మటను ఫిష్ తినాలంటే చాలా అమౌంట్ ఎక్కువ అవుతుంది సార్. ఇది నిత్యావసరం. ఎందుకంటే పలానా చుట్టపొల్లు ఇంటికి వచ్చిరంటే చికెన్ తీసుకోవాలి. మటన్ పోవాలంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. చేపలు తినాలంటే అవి కరెక్ట్ లేదు. ఎందుకంటే చికెన్ ఖచ్చితంగా తినాల్సిందే. ప్రభుత్వం ఖచ్చితంగా దీని గురించి మంచిగా చూసుకోవాలి. ఇది రెడ్డి చికెన్ సెంటర్ మాది ఒడ్డపల్లి, సుబేదారి ఒడ్డపల్లి రెడ్డి చికెన్ సెంటర్ అంటే ఈ ఏరియాలో ఫేమస్. టీచర్స్ కాలనీ, బ్యాంక్ కాలనీ, ఎక్సైజ్ కాలనీ, విజయపాల్ కాలనీ, ఇటు జులేవాడ, ప్రతి కాలనీ మా దగ్గర నుండి. ఇక్కడ కాదు సార్, కాజుపేట నుండి చికెన్కి వస్తారు మా దగ్గర. కాజుపేట్, హన్మకొండ, అదాలత్, ప్రతి కాడ నుండి చికెన్కి వస్తారు సార్ మా దగ్గరికి. దయచేసి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మీరు కూడా ప్రతి ఒక్కరికి వెహికల్స్ మాత్రం ఆపకండి, వెహికల్స్ పంపించండి. స్టాక్ అనేది రావాలి ఖచ్చితంగా. షాపులో అనేది ఖచ్చితంగా నడవాలి. నిత్యావసరం మాత్రం ఆపొద్దు.